షాలోం. ఈ దినం దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. మీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. మిత్రమా, నేడు నీ జీవితం దేవుని వాక్యానికి లోబడి ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యమే నరరూపధారిగా వచ్చి తన స్వరక్తమిచ్చి మన పాపములను తీసుకొనిపోయెను. నేడు ఆయన రక్తంలో కడగబడిన నీకు ఆయన ఎల్లప్పుడూ తోడయ్యుంటానని సెలవిస్తున్నాడు. ఆయనే జీవమయ్యుండెను, ఆయనే వెలుగయ్యుండెను. నేడు ఏ చీకటి గ్రహింపలేని ఆ వెలుగు నీ జీవితానికి ఒక దీపంలా, నువ్వు నడుచు మార్గంలో నీ మార్గదర్శిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. వాక్యమనే ఆ దీపాన్ని ప్రార్థన అనే శక్తితో పట్టుకొని ముందుకు నడువు. నేడు దేవుని వాక్యం నీ జీవితానికి ఒక వెలుగుగా ఉండి, నీవు తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయంలో, వేయాల్సిన ప్రతి అడుగులో నీకు తోడయ్యుండి నడిపిస్తుంది. ఆయన యందు విశ్వాసముంచు వారి మార్గములను ఆయన సరళము చేస్తాడు. భయపడకుడి, దిగులు పడకుడి. ఇశ్రాయేలీలను పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమయ్యుండి నడిపించిన దేవుడే నేడు వాక్యమనే వెలుగుతో నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను నెడబాయడు. కాబట్టి మిత్రమా, నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. మీ ప్రతి అడుగులో ఆయన మీకు వెలుగుగా ఉండి, నిన్ను క్షేమకరమైన మార్గంలో ఆశీర్వాదకరమైన గమ్యానికి నడిపించునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, మీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.